ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పసుపు కుంకుమలు పూసినట్లయితే వారి కోరిక తీరుతుందని భక్తులందరి నమ్మకం. మీ వాళ్ళకెవరికైనా ఏమైనా కోరికలుంటే వెళ్ళి కోరుకోమని చెప్పండి. స్వామి, వాడుగా నిజం చెప్పేసినాడంటే మా అన్న కాపురం కూలిపోతుంది. నా బిడ్డ ఏ తప్పు చేయడం నమ్ముతా ఉన్న మా పులే అల్లాడిపోతుంది. ఆ మెట్లకి బొట్టు పెడితే మనసులో ఏం కోరుకున్నా తీరుతుందన్నావు కదా, నాకేం పనిలే. మా అన్న కాపురం నాశనం కాకుండా ఆ నిజం ఎవరికి తెలియకుండా నువ్వే చూడు చాలు. పాపా, నువ్వేనా? అదే అగుపించట్లేదేందబ్బా అని అనుకుంటా ఉన్నాను. నువ్వెందుకు వచ్చావురా? గుడికి ఎందుకు వస్తారు? దండం పెట్టుకోవడానికి వచ్చున్నాం. ఇదేదో మెట్లకి బొట్లు పెడితే మంచిదని పూజారి చెప్పుండాడు, అందుకే నేను పెడదామని వచ్చున్నాను. కొంచెం పసుపు కోట్రు, నీ కోటరుతో పని కాని పసుపు కుంకాలతో ఏంటి పని? ఆడవాళ్ళకైనా కోరికలుంటాయే, మగవాళ్ళకు ఉండవా ఏమే? ఆడాళ్ళు పసుపు కుంకాలు పెడితేనే స్వామి కోరికలు తీరుస్తాడా? మగవాళ్ళకి తీర్చడా? తాగాలి తిరగాలి, ఇంతకు మించి ఏం కోరికలుంటాయి నీకు? ఓహో పాపా, తాగి తిరిగేవాడికి కూడా లోన చాలా బాధ ఉంటది. అది జనాలతో చెప్పుకోలేకనే మందుతో చెప్పుకునే మత్తుతో తూగిపోతా ఉంటాడు. గుళ్ళో కూడా తాగుడు గురించి నీ వర్ణనలేంటి? నువ్వే కదా కదిలించినావు. నేను నిన్నేమైనా మీటర్ అన్నానా? నువ్వే కదా క్వార్టర్ అన్నావు. బుద్ధి తక్కువే అన్నాన్రా. ప్రశాంతంగా నన్ను బొట్లు పెట్టుకోనివ్వు. పెట్టుకో. ఆ పాపా, నువ్వే కాదు నేను కూడా బొట్లు పెట్టాలా. నీకు కావాలంటే వెళ్ళి తెచ్చుకో. ఇప్పటికిప్పుడు ఏడకపోతాను నేను. నీ కాడ ఉండదు కదా, నువ్వు పెట్టు, అందులో కొంచెం నేను పెట్టుకుంటాను. ఎక్కడికి పోయినా నువ్వేంట్రా నాకు? అట్టా అని ఎందుకు అనుకుంటావు? నేను ఏడికి పోయినా నువ్వే తగులుతూ ఉండవు నాకు. అవును మరి, నీ అంత మంచోడెవరు దొరకడని నువ్వెక్కడికి పోతే అక్కడికే వస్తున్నాను. మంచితనం గురించి మాట్లాడమాక. నాకంటే మంచోడు ఎవ్వుడు ఉండడు. తాగి తిరిగేసినంత మాత్రాన చెడ్డోడైపోతాడా ఏమే? ఏమంట తాగిన ఆటోలో పడుకున్నావో అక్కడి నుంచి ఇక్కడి వరకు నన్నేదో ఒక విధంగా బాధ పెడుతూనే ఉన్నావు. నిన్నేం బాధ పెట్టినాను మే? పసుపు కుంకుమ తీసుకోవడం కూడా బాధేనా నీకు? కావాలంటే దుడ్డు ఇస్తాను, బయటికి పోయి కొనుక్కో. అదేదో నువ్వే చేయొచ్చు కదరా. మనసుకు అనిపించినది చెయ్యాలని వచ్చినాను, చేస్తా ఉన్నాను. మళ్ళీ ఇప్పుడు అంగడికి పోయే అవన్నీ తెచ్చే ఓపిక నాకు లేదు. ఛీ, కనిపించగానే నా మనసులో ఉన్న ప్రశాంతత అంతా పోయింది. అట్నా? ఓ పని చెయ్యి, మళ్ళా కిందకు పోయే మొదటి నుంచి బొట్లు పెట్టుకుంటారా, అప్పుడు ప్రశాంతత వస్తుంది. నన్ను డిస్టర్బ్ చేయడమే నీ పనేంట్రా? నిన్నెవరు డిస్టర్బ్ చేసినారు మే? చిచ్చి, నన్ను క్షమించు స్వామి. ఈ కోటరగాడి వల్ల ప్రశాంతంగా నేను బొట్లు కూడా పెట్టుకోలేకపోతున్నాను. కొంచెం నాకు ప్రశాంతతనివ్వు. ఓ సామే, ఏమి మాటలేని వినమాక. నేనెందుకు వచ్చినానో, ఎందుకు బొట్లు పెడతా ఉన్నానో నీకు చెప్పినా. నువ్వు నా గురించి ఆలోచించు. ఈ పాప కథ ఈడ్చిపెట్టు. దేవుణ్ణి కూడా ఎంత పద్ధతిగా బతిలాడుతున్నావురా? నాకెట్నే తెలుసు, ఈట్టనే బతిలాడతాను. దేవుణ్ణి భక్తితో అడగాలి, భయపెట్టి కాదు. నేనేం భయపెట్టినాను? నువ్వు మరి ఇడ్డూరంగా ఉన్నావే. నన్ను ఇడిచిపెట్టి పాప, నా పనేదో నన్ను చేసుకొని. సచ్చినోడా, నా పసుపు కుంకాలు తీసుకోవడమే కాక మళ్ళీ నన్నే అంటున్నాడు. ఏం లేదు. ఎక్కడ వీడు? నన్నే అంటాడా? ఇప్పుడు వీడికిస్తా చూడు జలక్.
ఆ లెటర్ అడ్డం పెట్టుకుని వాడిని బెదిరిద్దామనుకుంటే అదేవో గాలికి ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. ఇక్కడ చూస్తే వాడి ఫ్యామిలీ అంతా గుడికొచ్చుండారు. ఇప్పుడు ఆ లెటర్ వాళ్ళలో ఎవరికైనా కనిపించిందంటే మళ్ళీ వాడిని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసే అవకాశం ఉండదు. ఛ! లెటర్ ఎవరి చేతిలో పడకముందే పట్టుకోవాలి. అమ్మయ్యా, ఇంకొక మెట్టే ఉంది. దానికి రాసేస్తే ఈ కోట రోడ్డుతో గోలపోతుంది. అమ్మయ్యా. విజయ, బుద్ధుందా లేదా నీకు? ఏంటి ఈ పనులు? ఏమైందక్కా? నీకన్నీ తెలుసు అనుకున్నాను, ఈ మాత్రం కూడా తెలీదా? అంత పెద్ద తప్పు నేనేం చేశాను ఇప్పుడు? ఇక్కడ మెట్లకి బొట్లు ఎవరైనా భార్యాభర్తలు కలిసి పెడతారు. నువ్వు ఇతంతో పెట్టడం ఏంటి? నా పాటకి నేను బొట్లు పెడుతుంటే తన పాటకి తానొచ్చి తను బొట్లు పెడుతున్నాడు. అసలు అలా పెట్టకూడదు. పెట్టాలనుకునే దానివి ఒక్కదానివే రావాలి. లేదంటే నీ కోరికేదో నాతో చెప్పుంటే మీ బావ నేను కలిసి చేసేవాళ్ళం కదా. అమ్మా దుర్గా, విజయశాంతిని ఎందుకు తిడుతున్నావు? గుళ్ళో ఎవరైనా పద్ధతిగా ఉండాలి. ఆడపిల్ల పక్కన కూర్చొని బొట్లు పెట్టకూడదని వాడికి కదా తెలియాలి.